హలో అండి, పెసర వడియాలు ఈజీగా ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటాయండి. మనకి ఇంట్లో కర్రీస్ అది లేనప్పుడు పెసర వడియాలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. దీనికి కావాల్సిన వస్తువులంటే పెసరపప్పు, పొట్టుపప్పు అయితే తీసుకోవాలండి. తీసుకొని చక్కగా 2 సార్లు వాష్ చేసి నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత పొద్దున లేచింది పొట్టంతా శుభ్రంగా ఇలా కడిగేసుకుని ఫ్రెష్గా పప్పు అయితే తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర ఇలా కచ్చాపచ్చాగా పట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ తీసుకున్నాను నేను. గ్రైండర్ కానీ రోల్ కానీ రెండిట్లోనే రుబ్బుకోవాలని మిక్సీలో వేస్తే చాలా గట్టిగా ఉంటాయి. పెసరపప్పు అంతా నీళ్ళు లేకుండా వడగిన్నెలో అయితే చిల్లుల గిన్నెలో వాడేసిన తర్వాత కొద్దిగా చిన్న చిన్న వాయిలు పెట్టుకుని మెత్తగా బద్ద లేకుండా నలుపుకోవాలండి మిక్సీలో గ్రైండర్లో. దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేసుకుంటూ రుచికి తగినంత మెత్తగా రుబ్బుకునేది తీసేసుకోవాలి. ఇలాగా మరీ గుల్లగా రుబ్బుకుంటే వడియాలు విరిగిపోతాయండి. మరి అంత నురగలాగా అయితే రుబ్బుకోకూడదు అనమాట. ఇప్పుడు చేతితో చక్కగా చిన్న చిన్న వడియాలు ఎండలో కవర్ వేసి పెట్టేసుకోవచ్చు. ఇలాగా లేదు చెయ్యి మండుతుందంటే కనుక కవర్లో వేసేసుకుని చివరి హోల్ పెట్టి చక్కగా ఇలా కోరింటాక ఎలా పెడతా అలా అయితే పెట్టేసి. ఇదైతే నా ఫ్రెండ్ పెట్టిందండి నాకు వడియాలు. ఇలా ఎండితే కనుక 2 గంటలు మంచి ఎండలో ఎండితే ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతాయి అనమాట. చక్కగా ఎండలో పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇగురు, పులుసు ఇటువంటి కూరలన్నీ కూడా వండుకోవచ్చని పెసర వడియాలతో చాలా టేస్టీగా ఎమ్మిగా అయితే ఉంటుంది. ఫుల్ వీడియో మీకు కావాలంటే మన ఛానల్లో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీకు నచ్చితే కనుక పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.